రెడ్డిగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లా లింగ నిర్ధారణ కేసులో ప్రభుత్వ వైద్యుడు అరెస్ట్ అయ్యారు. కొద్ది రోజుల కిందట మహారాష్ట్రలోని లాతూర్ జిల్లా ఉద్గీర్ తాలూకా కేంద్రానికి చెందిన ఓ గర్భిణి లింగ నిర్ధారణ పరీక్షల కోసం కామారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వచ్చింది. ఇక లింగ నిర్ధారణ చేసిన వైద్యుడు గర్భంలో ఆడబిడ్డ ఉందని చెప్పడంతో ఉద్గీర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో గర్భ విచ్ఛిత్తి చేయించుకుంది. ఇక విషయం తెలుసుకున్న అక్కడి వైద్య సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడి ఆసుపత్రి పైన ఉద్గీర్ గ్రామ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అక్కడి ఆసుపత్రి నిర్వాహకులకు పోలీసులు విచారించగా ఇక గాంధారిలో పనిచేసే ప్రభుత్వ వైద్యుడు ప్రవీణ్ పేరు చెప్పారు. గర్భ విచ్ఛిత్తికి కారణమైన ప్రవీణ్ ను మహారాష్ట్ర పోలీసులైతే అరెస్టు చేశారు. కాగా డాక్టర్ ప్రవీణ్ పైన గతంలో లింగ నిర్ధారణ కేసులు నమోదైనట్టుగా తెలుస్తోంది. రెడ్డిగా కామారెడ్డి జిల్లా లింగ నిర్ధారణ కేసులో ప్రభుత్వ వైద్యుడు అరెస్ట్ అయ్యారు. కొద్ది రోజుల కిందట మహారాష్ట్రలోని లాతూర్ జిల్లా ఉద్గీర్ తాలూకా కేంద్రానికి చెందిన ఓ గర్భిణి లింగ నిర్ధారణ పరీక్షల కోసం కామారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వచ్చింది. లింగ నిర్ధారణ చేసిన వైద్యుడు గర్భంలో ఆడబిడ్డ ఉందని చెప్పడంతో ఉద్గీర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో గర్భ విచ్ఛిత్తి చేయించుకుంది. ఇక విషయం తెలుసుకున్న అక్కడి వైద్య సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక దీంతో అక్కడి ఆసుపత్రి పైన ఉద్గీర్ గ్రామీణ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేశారు. ఇక అక్కడి ఆసుపత్రి నిర్వాహకులను పోలీసులు విచారించగా గాంధారిలో పనిచేసే ప్రభుత్వ వైద్యుడు ప్రవీణ్ పేరు చెప్పారు. గర్భ విచ్ఛిత్తికి కారణమైన ప్రవీణ్ ను మహారాష్ట్ర పోలీసులైతే అరెస్టు చేశారు. కాగా డాక్టర్ ప్రవీణ్ పైన గతంలో కూడా లింగ నిర్ధారణ కేసులు నమోదైనట్టుగా తెలుస్తోంది. రెడ్డిగా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ధనుంజయ్ అందిస్తారు. ధనుంజయ్. థ్యాంక్ యూ మమతా. మహారాష్ట్రకు చెందిన మహిళ లింగ నిర్ధారణకు సంబంధించిన కేసులో కామారెడ్డి పట్టణానికి చెందిన ప్రభుత్వ ప్రైవేటు వైద్యులు మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో భాగంగా ఆయన అదుపులో తీసుకుని విచారణ చేపట్టిన జిల్లాకు చెప్పొచ్చు. ఎందుకంటే కామారెడ్డికి మహారాష్ట్ర పోలీసులు కామారెడ్డి సమాచారం ఇచ్చిన వెంటనే సదరు వైద్యుని సైతం అదుపులో తీసుకున్నట్టు తెలిసింది. గత 4 నెలల క్రితం మహారాష్ట్ర గ్రామానికి చెందిన లాతూర్కు చెందిన మహిళ కామారెడ్డికి రాగా ఆమెకు లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఆడపిల్ల ఉందని చెప్పేసి గతంలో గుర్తించడంతో ఆమెకు ఇతర సమాచారం అందుకున్న ఆమె గతంలో ఏదైతే మహారాష్ట్ర ప్రాంతంలో ఆమె డెలివరీకి వెళ్ళింది. డెలివరీకి వెళ్ళిన ప్రభుత్వ ఆసుపత్రిలో అబార్షన్ చేయాలని చెప్పేసి చెప్పడంతోనే ఆలస్యంగా ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. దీంట్లో భాగంగా పూర్తి స్థాయిలో సదరు వైద్యుల్ని విచారించగా ఆయన సైతం లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన అనంతరం ఆడపిల్లలని చెప్పడంతోనే ఇలాంటి సంఘటన జరిగిందని చెప్పేసి ఒప్పుకోవడంతో మహారాష్ట్రకు సంబంధించిన పోలీసులు వైద్యుని అదుపులో తీసుకొని ఆయన లాతూర్ ప్రాంతానికి తీసుకొచ్చారు. కామారెడ్డి పోలీసులకు సమాచారం ఇచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్తే మనకు అలాగే ధనుంజయ్, గతంలో కూడా ఈ లింగ నిర్ధారణ కేసులు నమోదైనట్టుగా తెలుస్తోంది ఆయన పైన. మరి దీనికి సంబంధించి ఏమైనా చెప్తున్నారా? ప్రధానంగా చూస్తుంటే కామారెడ్డికి సంబంధించిన పోలీసులు చెప్పిన వివరాలు మాత్రం స్పష్టంగానే ఉన్నాయి. అయితే గతంలో ఇదే ఆసుపత్రిలో అనేక ప్రాంతాల నుంచి వచ్చే వివిధ మహిళలకు లింగ నిర్ధారణ పరీక్షలు చేసి ఆయన పరీక్షలు నిర్వహించి ఫిర్యాదు సైతం వెల్లువెత్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో విచారణ సైతం చేపట్టారు. ఈ విచారణలో భాగంగానే వేరే పేరుతో ఉన్న ఆసుపత్రిని కూడా అప్పట్లో అధికారులు సైతం వాళ్ళు అక్కడ వైద్య అధికారులు సీజ్ చేశారు. సీజ్ చేసిన అనంతరం ప్రస్తుతం పరిస్థితిని చేయాలని చెప్పొచ్చు. ఎందుకంటే ఆసుపత్రిలో నిర్వహిస్తులు ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడంతో ఇక్కడ పూర్తి స్థాయిలో సమగ్రంగా విచారణ చేపట్టిన నేపథ్యంలో ఈరోజు ఈయనకు అరెస్ట్ చేసి విడుదల మనకు బెయిల్ రాకుండా చేస్తున్న పరిస్థితి మనకు కనబడ్డది. ఎందుకంటే తరచూ హాస్పిటల్కి వచ్చే పేషెంట్లతో పాటు లింగ
పరీక్షకు సంబంధించిన వివరాలు సైతం గొప్పగా ఉంచాల్సిన వైద్యుడు ఈ రకంగా చెప్పడంతో ఆయనపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు సైతం ఇటు మహారాష్ట్ర పోలీసులు చేస్తున్నట్టు తెలుస్తుంది. మమత. రైట్, థ్యాంక్ యూ ధనంజయ్.